నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వర్ణకుప్పం విజన్ 2029ను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగం మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిలో ఉందన్న కేంద్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. వైరస్ ఉధృతమైతే ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు స్పష్టం చేసింది. స్వర్ణకుప్పం విజన్ 2029 ను విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనాభా స్టేబుల్ గా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ అయితే జనాభా పెరుగుతుంది. 2.1 కంటే తక్కువ అయితే జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే వేరే దేశాలు ఏమైనా అదే మనకు కూడా అవుతుంది. ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేయలేరు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు, దేశానికి కూడా భారం అయ్యే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా ఇద్దరికి గాని ముగ్గురికి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు. కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గుడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈ రోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత
ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. 4వ పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ, ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. అందరి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నిన్నే మీరు ఒకటి చూశారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. వచ్చింది అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు. తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు, బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ సబ్ రిజిస్ట్రార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు సింగ్, ఈ సబ్ రిజిస్ట్రార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో 2023 నవంబర్ 17వ తారీఖున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏసీబీ దాడులు చేసింది, ఇంటి మీద సోదాలు చేసింది, ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు. ఆ రోజున మొన్న దొరికాడు 3 రోజుల క్రితం. అప్పుడు దాకా దొరకల, పరారీలో ఉన్నాడు. ఎవరు ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటే, ఆయన పేరు పెద్ద సింగ్, దాని పేరేంటి, ఆయన బాలనాగ ధర్మసింగ్. ఈయనేంటి ఆయన కథ అంటే 2014 నుంచి 2019 వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు 3వ తారీఖున. దొరికిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో నుంచి మళ్ళీ బయటపడడం కొరకు ఒక పనికిమాలిన చెత్త వార్తను
ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి 10 గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో కేటీఆర్ గారు కోర్టులో ఉంది సమస్య, జడ్జిమెంట్కు ఉంది, పైగా ఇవాళ వారి స్వయాన సొంత మామగారు వారు ఇవాళ ఏడాది మాసికమంటాం, తద్దినమంటాం, సంవత్సరికమంటాం, ఆ పూజ ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఆ సాకుతోనో కోర్టు సాకుతోనో పోకుండా ఉండే అవకాశం ఉన్నా, నేను ఇంకోనాడు వస్తా అని చెప్పే అవకాశం ఉన్నా, ఒక బాధ్యత గల నాయకుడిగా, చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడిగా స్వయంగా హాజరైనరు. కేవలం న్యాయవాదులు ఉన్నాడు, పక్కన న్యాయవాది ఉంటే మేము రానియమని చెప్పి 45 నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి ఇవ్వదలుచుకుందో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకుపోయిన కాగితం తీసుకొని సంతకం పెట్టి మీరు ఓండి సార్ అని చెప్పి పంపించి, ఇది ప్రపంచం అంతా చూసింది. మీడియా సాక్షిగా, వందల మంది ప్రజలు దారిమడి పోయే వాళ్ళ సాక్షిగా చూసింది సమాజం అంతా కేటీఆర్ గారు ఏ పద్ధతుల్లో ఎట్లా విచారణకు హాజరైననే విషయాన్ని. ఆ మిగతా డ్రామా కుదరలేదు ఇవాళ. అది కూడా మేము జాగ్రత్త తీసుకొని మా మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు, నేమే ప్లాన్ చేసినాం, ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి, చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగరాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజల్ని పగదారి పట్టించే ప్రయత్నం చేసినరు. ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయినరు. అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చొస్తా అని చెప్పి తీసుకొని పోయినరు. ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు? వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే, బొక్కబుర్ల పడ్డరు, అయిపోయింది. దాని తర్వాత 2 గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని, ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కబుర్ల పడుతుంది, మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే వేస్తున్నారు, జర ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త. అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. తెలంగాణలో బీసీల పరిస్థితి పెడం మీద నుండి పొయ్యిల పడ్డట్టయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 42% పెంచి బీసీలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో పెంచి వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం. దాంట్లో గొప్పగా చెప్పిండు ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు. ఏం చెప్పిండంటే, కొత్తగా ప్రజాప్రతినిధులు 23,973 మందికి
మేము అధికారాన్ని కల్పిస్తూ ఉన్నాం బీసీలకు అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నాం. ఇవాళ 42% పెంచింది లేదు, అతిగతి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇదే పిసిసి అధ్యక్షుడిని, సంవత్సరం పూర్తి అయిపోయింది, మీరు కమిషన్ల మీద కమిషన్లు వేసిండ్రు, బీసీ రిజర్వేషన్ల పెంపు మీద కమిషన్ వేసిండ్రు, ఆ కమిషన్ తర్వాత కులగణన చేపట్టిండ్రు, ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ని ఏమన్నా బయట పెడతారా? కులగణన రిపోర్ట్ని బయట పెట్టరా? ఎందుకోసం అడుగుతున్నాం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేసి ఆ మొత్తం దుబాయ్లో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు కూడా వచ్చేసి ఆ రోజు సబ్బండ వర్గాలు వచ్చేసి సర్వేలో పాల్గొని నమోదు చేసుకున్న తర్వాత ఏ విషయాన్ని కూడా ఆయన ప్రకటించలేదు. ఇప్పటి వరకు అది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించకపోతే ప్రకటించపాయి. ఈయన వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ని ప్రకటించలేదు. దానికి పోను మళ్ళీ బీసీ కులగణన, మొత్తం కులగణన చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు, వాళ్ళకి 42% ఎట్లు ఇస్తారు అనేటువంటి విషయంలో ఇప్పటి వరకు స్పష్టం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది. అదొక్కటే కాదు, ఇలా ఆయన చెప్పిన విషయాలు యువతకు, బీసీ యువతకు వడ్డీ లేని 10 లక్షల రుణం ఇస్తామన్నాడు. సంవత్సరం పూర్తయింది, ఎంతమందికి ఇచ్చిరో బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రతి మండలానికి నవోదయ మోడల్ స్కూళ్ళు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేసినావు కొత్తగా చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం. తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లందరికీ కూడా 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు. ఏ సివిల్ కాంట్రాక్టర్కు ఎప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చినావు, ఏం సంగతి రుణం ఇచ్చినావో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు బీసీలకు పొన్నం ప్రభాకరు లేకపోతే పిసిసి అధ్యక్షుడు గొప్పగా చేస్తున్నాం అన్నాడు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటా నియోనియా వైరల్ కేసులో కర్ణాటక, గుజరాత్లో బయటపడడం కలకలం రేపుతోంది. బెంగళూరులో 2 చిన్నారులు, అహ్మదాబాద్లో మరో చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయొస్తే మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 పీకారు. రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్కి వెళ్ళాం, కొడుకుంటే పొద్దున ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారు, మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి, అదిగో పోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను, నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను, కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే ఎలా అన్నాడు. రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు, రాజమండ్రి జైలు. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిపై దొంగ కేసు పెట్టి 52 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు. పవన్ అన్న నాడు వచ్చి లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని ఇంటికి తరిమి కొడదామని చెప్పారు. ప్రజలే అది చేసి చూపించారు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి 11 స్థానాలకే
పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న 3 పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుంటున్నారు. మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, పరిష్కరించాలి. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మేము ఎవడో అనుకోలే. కార్లో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము మాట్లాడుకుంటాం ఫైనాన్స్ గురించి. ఇంత గంభీరంగా ఉంటుందని ఇప్పుడు నాకు ఊహించామా అని అనుకున్నాం. ఈ రోజు ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల డెఫిసిట్ లో నడుస్తున్నాం. అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి. 4,000 రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. వికలాంగులకు 6,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా. మనం కలిసి కట్టిస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి ప్రారంభించింది మన ప్రభుత్వం. ఉచితంగా మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం, అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం. ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన పనులు మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇంతేకాదు, సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి. ఇదే పని. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇది కేవలం ఒక ఇండియా కోసం, నేను వేరే ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రం కోసం, దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి. బాబు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. సమర్థవంతమైన నాయకత్వం రావాలి. దేశాన్ని మనం ముందరు తీసుకెళ్ళాలి. 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. డెవలప్డ్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలా. ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి. అంతేగాని మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ
పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేట్ పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? WNS ఈరోజు మీరు చెప్తా ఉన్నారు HSBC వెళ్ళిపోయిందని చెప్పి, అదే HSBC ఆ బిల్డింగ్ లో WNS తీసుకుని వచ్చి 3,000 మందికి ఉపాధి కల్పించింది ఎవరు ప్రభుత్వంలో చేశారు? మీకు ఇవేవి కనబడరు. మేము తీసుకొచ్చినటువంటి TCS ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తే, ఆ TCS కూడా 10,000 మంది అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణకుప్పం విజన్ 2029ను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.